రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. ఈ సబ్జెక్టు మనం నేర్చుకోవాలా, అవసరమా అని మీకు ప్రశ్న ఉండొచ్చు. మరి మన బ్యారేజ్ 10వ హెచ్చరిక జెండా వేసినప్పుడు ఏం చేస్తారు? అనౌన్స్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని. ఏదైనా ప్రమాదకరమైన విషయాలు జరగబోతున్నాయంటే హెచ్చరిక చేస్తుంది గవర్నమెంట్. ఇక్కడ భక్తులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు లిఖింప చేసి ఉన్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. కొన్ని ప్రశ్నలు మీకు నన్ను అడిగినవి చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. చనిపోయిన వారు ప్రభా పరలోకానికి తీసుకువెళ్ళండి, వారిని దగ్గర తీసుకెళ్ళండి అని ఇప్పుడు ప్రార్థన చేస్తే అవుతుందా? వాళ్ళు అలా ప్రార్థన చేస్తున్నారు కొంతమంది. అంటే వారికి వాక్య సత్యము ఎరగకనే. అందువల్ల వాక్యములో ఏమైతే వ్రాయబడి ఉందో అది మనం అర్థం చేసుకోవాలి. దయచేసి ఇక్కడ ఎవరో కానీ బాగా డిస్టర్బెన్స్గా ఉంది ఈ వీడియో, అది సరిగ్గా చేసుకోమని మనం చేస్తున్నాం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి చొరబడి ఉన్నారు. అంటే వారు మనకు ఇష్టం లేకపోయినా మనకు తెలియకుండానే చొరబడ్డారు. దొంగలు మనకి చెప్పొస్తారా? వాళ్ళు ఏదో కన్నం ద్వారా వచ్చేస్తారు. అలాగే అబద్ధ ప్రవక్తలు కూడా. కాబట్టి అబద్ధ ప్రవక్తలు అంటే దేవుని లేఖనాల్లో లేని విషయాలు, దానిని చక్కగా పూలదండల్లాగా అల్లి చెప్పుట. దానికి అనేక మంది భక్తులు లాగా కోకోలలుగా ప్రజా సమూహాలు హాజరై ఆ యొక్క సంతోషంగా ఆ యొక్క మీటింగు లేకపోతే ఆ వాక్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు, ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క వాక్యం నిఠారుగా ఉండదు, కానీ వారికి నచ్చిన విధంగా కలిపి చెప్తారు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మొద్దు, ప్రతి బోధకుని నమ్మవద్దు.